మన దేశంలోకి ఒక మిస్సైల్ అటాక్ జరిగిందంటే దాన్ని ఏమంటాం? యుద్ధం అంటాం. మిస్సైల్స్ ఎవరి దగ్గర ఉండాలి? సైన్యం దగ్గర ఉండాలి. మన సైన్యం దగ్గర ఉంటుంది, లేదా శత్రు సైన్యం దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు మిస్సైల్స్ ఉగ్రవాదుల చేతికి వచ్చినాయి. మణిపూర్లో అది తేలుతున్నటువంటి అంశం. తాజాగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు 2 రాకెట్ దాడులు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వృద్ధుడు మరణిస్తే 5గురు గాయపడ్డారు. మొదటి దాడి తెల్లవారుజాము 4:30 గంటలకి బ్రోంగ్లావ్బీలో జరిగింది. దీని ప్రభావంతో 2 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రెండో దాడిలో మధ్యాహ్నం 3 గంటలకి మొయిరెంగ్లోని మాజీ ముఖ్యమంత్రి మైరెం టిమ్ కొయిరెంగ్ నివాసం ఆవరణలో రాకెట్ పడి అందులో అమర్చిన బాంబు పేలింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 13 ఏళ్ల ఓ బాలిక సహా మరో 5గురు గాయపడినట్టు అధికారులు ప్రకటించారు. అంటే ఉగ్రవాదుల చేతికి రాకెట్లు వచ్చేసిన ఏకంగా. అంటే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి, అంటే ఈ దేశంలోనే అంతర్గత యుద్ధానికి రంగం సిద్ధమవుంది. రాజ్నాథ్ సింగ్ మొన్న అన్నది అదేనేమో.